ప్రెగ్నెన్సీ వాళ్ళు కామన్‌గా చూసే ప్రాబ్లమ్స్‌లో ఒకటేంటి కాళ్ళవాపులు రావటం. సో, ఈ కాళ్ళవాపులు అనేది ప్రెగ్నెన్సీలో అసలు ఎందుకొస్తుంది? ఇది ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉందనే చెప్పాలా? ఇలా కాళ్ళవాపులుంటే ఎప్పుడు ప్రాబ్లమ్ ఉందని చెప్తాము? ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇది తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్తే ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 60% ప్రెగ్నెంట్ వాళ్ళు ఏదో ఒక స్టేజ్‌లో కాళ్ళవాపులు నోటీస్ చేసే ఉంటారు. ఓపీకి కూడా వేరే కంప్లైంట్స్ ఏం లేకపోయినా కాళ్ళవాపులు ఉన్నాయి మేడం అని చెప్పి స్పెసిఫిక్గా దాని గురించి ఓపీకి వస్తూ ఉంటారనమాట. సో అసలు ఈ కాళ్ళవాపులు ఎందుకు వస్తాయి ప్రెగ్నెన్సీలో అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుందన్నమాట. సో బ్లడ్లో వాటర్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ బ్లడ్లో నీరు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, అది కొంతవరకు కండరాలలో చేరే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాటర్ కండరాలలో చేరుతుందో మనకి బయటికి కాళ్ళవాపుల్లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇంక్రీజ్డ్ బ్లడ్ వాల్యూమ్, ఇంక్రీజ్డ్ ప్లాస్మా వాల్యూమ్ అనేది దీనికి మెయిన్ కారణంగా చెప్పుకుంటాం. ఇది ప్రెగ్నెన్సీలో అందరి బాడీలలో జరిగే మార్పులే కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రాబ్లం అని చెప్పలేం. మనకి నార్మల్గా ఈ కాళ్ళవాపులు అనేది ఎప్పుడు ఉంటుంది, ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లో ఎక్కువసేపు నిలబడి ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది అనమాట. లైక్ మార్నింగ్ తక్కువగా ఉంటుంది, ఈ వర్క్ చేయటం కానీ ఎక్కువసేపు నుంచొని ఉండటం కానీ ఉన్నప్పుడు సాయంత్రానికి ఎక్కువ అవుతుంది. అండ్ వన్స్ పడుకొని లేచిన తర్వాత, నిద్రపోయి లేచిన తర్వాత జనరల్గా టోటల్గా తగ్గిపోయి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఇలాంటి కాళ్ళవాపులు మనం నార్మల్ కింద తీసుకోవచ్చు. మెయిన్గా దీనికి ఏం చేయాలి, మనం ప్రాపర్గా బెడ్ రెస్ట్ తీసుకోవటము, అండ్ పక్కకు తిరిగి పడుకోవటము, లేకుంటే కాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవటము, అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాళ్ళను ఒకటి మసాజ్ చేసుకోవటం ఒకటి చేయొచ్చు. అంటే పైనుంచి కింది కాకుండా కింది నుంచి పై డైరెక్షన్లో ఇలా మసాజ్ చేస్తూ ఉంటే కొంతవరకు కాళ్ళవాపులు ఆ ఎడిమా అనేది తగ్గుతుందన్నమాట. అండ్ మనం తీసుకునే డైట్లో కొంచెం మార్పులు, లైక్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము, సాల్ట్ తక్కువగా తీసుకోవటము, అండ్ పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారం లైక్ అరటిపండు కానీ కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ ఇట్లా పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటా ఉంటే ఈ కాళ్ళవాపులు అనేది జనరల్గా తగ్గిపోతాయి. సో ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళవాపులు డెలివరీ తర్వాత యూజువల్గా తగ్గిపోతాయి. ఎప్పుడు మనం ఈ కాళ్ళవాపులకి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే జనరల్గా ఏంటి, ఈ కాళ్ళవాపులు జనరల్గా మనకి పెయిన్తో అసోసియేట్ ఉండవు. ఎప్పుడైతే ఈ కాళ్ళవాపులతో వల్ల మనకి నొప్పి ఎక్కువగా ఉంటుందో, లేకుంటే కొన్ని బీపీ పెరిగే లక్షణాలు, లైక్ ఏంటి అంటే బీపీ పెరగటం వల్ల మనకి హెడేక్ కానీ, లేకుంటే కడుపులో తిప్పటం, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ కానీ, లేకుంటే యూరిన్కి తక్కువగా వెళ్ళటము, అండ్ మనం పడుకొని లేచేటప్పటికి ఫేస్ ఉబ్బినట్టు అంటే ఫేషియల్ ఎడిమా ఉండటము కానీ, కళ్ళ కింద ఇలా నీరు చేరి ఉండటం కానీ, ఇలాంటి లక్షణాలు. అండ్ కొంతమందికి బీపీ సివియర్గా పెరిగినప్పుడు కళ్ళు మసక, బ్లరింగ్ ఆఫ్ విజన్ కూడా వస్తుంది అనమాట. ఇలాంటి లక్షణాలు ఉండి ఏమన్నా బీపీ పెరిగే లక్షణాలు ఉన్నా కానీ, అండ్ ఇంకొకటి మన ఇండియన్స్లో కామన్గా రక్తహీనత చూస్తూ ఉంటాం కదా, బ్లడ్ తక్కువ ఉన్నా కూడా కాళ్ళవాపులు అనేది కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఇలాంటి కండిషన్స్లో ఒకటి ఉంటుంది. ఇంకా కొన్ని కారణాలలో లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కానీ, డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా కానీ రేర్గా కాళ్ళవాపులు అనేది ఉంటాయి అనమాట. ఇంకా రేర్ కండిషన్స్లో తీసుకుంటే కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్. కాకపోతే మనకి జనరల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి, మనకి ఆయాసం లాగా అంటే కాళ్ళవాపులతో పాటు అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఆయాసము లాగా అనిపించడము ఒకటి చూస్తాము. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి రేర్గా ఈ కాళ్ళవాపులు అనేది ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా కాళ్ళవాపులు అనేది ప్రెగ్నెన్సీలో చాలామంది ఒక 60% పీపుల్కి రావచ్చు. ఎప్పుడైతే వేరే అసోసియేటెడ్ లక్షణాలు ఉంటాయో అప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇలా కాళ్ళవాపులు ఉన్నాయి కాబట్టి మనం వాటర్ తీసుకుంటే ఇంకెక్కువ ఒంట్లో నీరు చేరుతుంది అని చెప్పి అనుకుంటారనమాట. అంటే మెయిన్గా డెలివరీ అయ్యాక బాలింతలు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా వాటర్ తీసుకుంటే కాళ్ళవాపులు ఇంకా ఎక్కువైపోతాయి అని చెప్పి. సో యాక్చువల్ థింగ్ ఏంటి అంటే మనం ఎంత ఎక్కువగా వాటర్ తీసుకుంటే మన బాడీలో చేరిన టాక్సిన్స్ యూరిన్ ద్వారా త్వరగా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి కాళ్ళవాపులు అనేది తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ తర్వాత కానీ కాళ్ళవాపులు ఉంటే వాటర్ తీసుకోవడం తగ్గించకండి, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. అండ్ ఈ కాళ్ళవాపులు డెలివరీ అయిన తర్వాత యూజువల్గా ఆటోమేటిక్గా 2 వీక్స్లో వాటంతట అవే తగ్గిపోతాయి. మనకి నార్మల్గా ఏ ప్రాబ్లం లేకుండా పెరిగిన కాళ్ళవాపులకైతే సపరేట్గా ఎలాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ.